బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణ ఉత్తరాన 2 ఆవర్తనాలున్నాయని చెప్పారు. అయితే వాటి ప్రభావం ఏపీ తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఈ నెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇక తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయి. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంటుందని, తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భారత్ చుట్టుపక్కల 4 ఆవర్తనాలు కేంద్రీకృతమై ఉండడంతో గాలుల వేగం కాస్త పెరిగింది. తెలంగాణలో మ్యాక్సిమం ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. తెలంగాణలో తేమ 40% కంటే తక్కువగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం, రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఆయా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్టు చెప్పారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.